మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకున్న ముందుగా నా వాయిస్ బాగా వినపడుతుందండి. ఓకే అండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండం 21వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనపడుతూ ఉన్నారు. అక్కడ ఒక వ్యక్తి కనపడుతూ ఉంది. ఆమె పేరు హాగరు. ఈమె యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే ఈమె యొక్క జీవితంలో ఈ యొక్క శారాకి దాసురాలుగా కనపడుతున్న వ్యక్తిగా కనపడుతూ ఉంటుంది. అయితే వీరి యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఈమె పరిస్థితిని గుర్తు చేసుకుంటే హాగరు నీరు లేని ప్రదేశంలో చనిపోతుంది అని అనుకుంటూ తన జీవితంలో ఆలోచన చేత అక్కడ అరణ్యంలో ఆ ప్రదేశంలో తమ జీవితాలు గడుపుతున్న పరిస్థితి. ఇక్కడ ఆ యొక్క జీవితాన్ని గుర్తు చేసుకుంటే ఆమె ఇంకా చూడకపోయిన ఆ నీటి దగ్గరే చనిపోతుందని ఆమె భావించుకుంటూ తన జీవితాన్ని నడిపించబడుతున్న పరిస్థితి. అయితే ఈ లోకరీత్యలో కూడా మనుషుల యొక్క జీవితాలు ఏం చేస్తూ ఉన్నారంటే కొన్ని బాధలు వారి జీవితాలలో అంతగా అలసటగా తీసుకొస్తూ ఉన్న గురి చేస్తా ఉన్న వారి యొక్క శక్తిని వారి జీవితాలలో వారికి ఉన్న ఆ సహనము వారికి ఉన్న ఆ స్థితిని బట్టి ఒక మార్గము వారి జీవితాలను చూడలేని పరిస్థితి. ఇప్పుడు హాగర్ యొక్క జీవితంలో ఏ స్థితిలో నడిపించబడుతుందంటే అలసట, ఆ యొక్క జీవితం అలసిపోయిన జీవితం అని కలిగిన పరిస్థితి. అయితే ఆ పరిస్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఎదుటే ఆ యొక్క నీటి బుగ్గన కనపడలేని పరిస్థితిలో కనపడుతుంది. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈమెని ఏమి కలుగుతున్న స్థితిని జ్ఞాపకం చేస్తుంటే ఈ యొక్క వ్యక్తి అబ్రహామునకు సంతానం కలిగించిన అంటే ఈ యొక్క అబ్రహాముతో ఈమె యొక్క జీవితం గడుపుతున్న స్థితిని బట్టి ఇక్కడున్న ఆమె జీవితంలో ఒక స్థితి ఎలాంటిది అంటే ఆ దినములలో ఆ పరిస్థితుల్లో గొడ్రాలుగా ఉన్న శారా, ఆ శారా జీవితాన్ని బట్టి ఆ యొక్క దాసురాలనైన ఈ యొక్క హాగర్ని అబ్రహాం ఎందుకు పంపించిన పరిస్థితి కనపడుతూ ఉంటుంది. దాన్ని బట్టి ఆ జీవితంలో వారి యొక్క జీవితాలలో ఈ విధమైన స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు హాగర్ యొక్క జీవితంలో. అయితే లేఖనాలు బట్టి మనం చెబుతూ ఉంటది ఏమంటుంది అంటే వాగ్దానము వలన పుట్టిన వాడే నీ యొక్క సంతానం అనబడునని చెప్పి ఆ లేఖనాలు బట్టి చెబుతూ ఉంటాడు. అయితే ఈ యొక్క లేఖనాలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో కూడా మన యొక్క స్థితిని బట్టి కూడా మనం దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు ఎలా ఉండాలంటే ఒక వాగ్దాన పూర్వకంగా మనం పిలుచుకున్న వాడిగా వాగ్దాన పుత్రుడిగా మనం మార్చబడాలి. అందుకే ఈ లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో ఏం చేయబడాలంటే మనకిచ్చిన ఈ వాగ్దానం కొరకే మనం వాగ్దాన పుత్రులుగా మార్చబడిన వారం కనుక ఈ వాగ్దానము చేత మన జీవితాలను నడిపించుకుంటూ మన జీవితాలను కాపాడుకునేవారుగా మనం మార్చబడాలి. అయితే ఇక్కడ ఉన్న ఆఖరి యొక్క పరిస్థితి ఏమిటంటే ఆమెని అరణ్యములోనికి విడిచిపెట్టిన పరిస్థితి. ఎందుకని ఏ విధమైన పరిస్థితుల్లోనికి ఈ విధమైన జీవితాన్ని కలిగిన పరిస్థితి అంటే ఇక్కడ ఉన్న స్థితిని గుర్తు చేస్తున్న మాట. శారా కుమారుడికి ఆ యొక్క శారాకి కుమారుడు అనుగ్రహించిన సమయంలో తర్వాత కొన్ని దినాలకి వారి జీవితాలలో హేళన చేస్తున్న పరిస్థితి హాగరు ఈ విధమైన స్థితిలో హేళన చేస్తున్న పరిస్థితులను బట్టి ఈ యొక్క శారా అంటుంది ఆ వ్యక్తిని ఇక్కడ నుంచి విడిచిపెట్టేసే ఆమెని బయటికి వదిలేసే అని చెప్పి ఈ యొక్క అబ్రహాంతో చెప్తుంది శారా గారు. ఎప్పుడైతే ఈ మాట చెప్పక ఆ యొక్క వ్యక్తిని గుర్తు చేసుకుంటే ఆఖరిని తనకు కలిగిన కుమారుడిని తీసుకొని పంపిస్తున్న పరిస్థితి. వారికి ఒక నీళ్ళ తిత్తిని ఇచ్చారని చెబుతూ ఉన్నాడు. ఆ తిత్తిని తీసుకొచ్చి పంపించేసినట్లుగా కనబడుతోంది. ఆమె అరణ్యంలో ప్రదేశంలో ఇంకా అక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నదో ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితిలో నడిపించబడుతున్న వ్యక్తి ఈ యొక్క హాగరు.
వెళుతున్న సమయంలో జ్ఞాపకం చేసుకుంటే ఆమె యొద్ద ఉన్న ఆ యొక్క నీటి తిత్తి అయిపోయిన స్థితిలో ఉన్నది. ఇక అరణ్యములో ఏం దొరకలేని పరిస్థితిలో నడిపించబడుతున్న స్థితి. ఈ లోకంలో మనుషుల యొక్క జీవితాలు కూడా అదే. ఈ లోక రీతిలో జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకం అనే అరణ్యములో మనం ప్రయాణం చేస్తున్న పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అయితే ఈ పరిస్థితిలో మన జీవితాలు ఏం చేయబడాలంటే మనము ఆ నీటి వద్ద ఆ యొక్క జీవపు ఓట యొద్ద మన జీవితాలు నడిపించుకోవాలి. కానీ మన యొక్క స్థితిని బట్టి మన యొక్క జీవితాలను బట్టి ఆలోచనల చేత సొంత ఆ యొక్క వాటి చేత మన జీవితాలు నడిపించబడితే ఆ ఓట లేని పరిస్థితిలో మన జీవితాలు వేదనకి కుమిలిపోతున్న పరిస్థితి వారి జీవితాలలో. ఏ విధమైన స్థితిలో అంటే ఇక ఈ యొక్క బిడ్డని నేను చావును చూడలేను అని దూర ప్రాంతానికి దూరముగా వెళ్ళిన పరిస్థితి కలిగినట్లుగా మనుషుల యొక్క జీవితాలు కూడా వారికి కలిగిన కుమారుని చూడలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి. వారికి కలిగిన వారి యొక్క జీవితాలలో వేదనకరమైన స్థితులను తీసుకొస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే వాగ్దాన పూర్వకంగా నీ జీవితం నడిపించుకోవాలి. ఆ వాగ్దాన పూర్వకంగా నీ యొక్క బ్రతుకును నీ యొక్క జీవితాన్ని ఆ వాక్యానుసారమైన వాగ్దానముతో నీవు కనపరుచుకొని నడిపించబడాలి. ఇక్కడ నీటి తిత్తిని మనం గుర్తు చేసుకుంటే ఈ యొక్క నీటిని మనం ఏ విధముగా సాదృశ్యముగా తీసుకుందామంటే ఈ వాక్యం అనే నీటిని నువ్వు సంపాదించుకుంటూ ఈ వాక్యం అనే జీవపు ఓటను నువ్వు నీ జీవితంలో ఆ ఓటని నీ యొక్క హృదయంలో నింపుకుంటే నీ జీవితంలో ఎప్పుడు నువ్వు ఏ బాధాకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళలేవు. ఇక్కడ ఉన్న మాటలు గుర్తు చేసుకుంటే అలాంటి వేదనకరమైన స్థితిలో ఈ చిన్న బిడ్డ వాని యొక్క చావు నేను చూడలేనని చెప్పి ఆ బిడ్డని అక్కడ కింద పండేసి ఆ వ్యక్తి దూరంగా వెళ్ళిపోతూ ఏడుస్తుంది, దుఃఖాక్రాంతురాలైపోతుంది. అక్కడ అంటున్న మాట జ్ఞాపకం చేసుకుంటే ఆ చిన్ని వాని మొరను దేవుడు ఆలకించాడంట. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆ చిన్ని వాని యొక్క మొరను ఆలకించి దేవుడు ఏం చేశాడంటే ఎప్పుడైతే ఈ హాగర్ ఏడుస్తున్న స్థితిని గుర్తు చేసుకుంటే ఎందుకమ్మా ఇలా ఏడుస్తున్నావు, నీవులే లేచి అక్కడ నీటి తింటి ఉంది అని చెప్తూ ఉండగా ఎప్పుడైతే ఆమె లేచి అక్కడ చూస్తే అక్కడ కనపడుతున్నది ఆ నీటి బొగ్గ కనపడుతుంది. ఎప్పుడైతే ఇవి యొక్క నీటిని చూసి ఆ యొక్క కుమారుడికి ఆ నీటిని తాగిచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ ఉన్న స్థితిని గుర్తు చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టిన వారి జీవితాలలో ఆయన ఏమాత్రం విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఏమాత్రం వారిని ఏ విధమైన స్థితిలో వారి యొక్క జీవితాలలో కష్టాలలో అప్పగించేవాడు కాదు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కృప చూపించేవాడు, కనికరించేవాడు, వాత్సల్యం చూపించేవాడు, దయ చూపించేవాడు. ఏ స్థితిలో నీ జీవితంలో నడిపించబడుతున్నా ఆ సమస్యల నుంచి నిన్ను విడిపించి, నడిపించి, రక్షించి, కాపాడి సురక్షితంగా నీకు ఒక ఉన్నతమైన స్థితిని అనుగ్రహించగలిగిన దేవుడు మన దేవుడు, మన ప్రభు యేసు క్రీస్తు. ఆయన గొప్ప వాత్సల్యత నీకు కావాలి. ఆయన గొప్ప నీ యొక్క జీవితంలో ఆ యొక్క దీవెనలతో నువ్వు నింపబడే విధముగా ఆశీర్వాదాలు పొందుకునే విధంగా నువ్వు మార్చబడాలి. అంటే నీ జీవితంలో ఏం చేయబడాలంటే వాగ్దానము చేత నువ్వు నడిపించబడుకునే వాడిగా నువ్వు మార్చబడాలి. లేఖనాలు చూస్తూ ఉంటాయి. అపోస్తల కార్యంలో అంటాడు 1వ అధ్యాయంలో 5వ వచనంలో అనుకుంటా అక్కడ అంటాడు, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక దేవుడు తండ్రి వాగ్దానం చేసిన వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి అని చెబుతున్నాడు. ఎప్పుడైతే ఈ తండ్రి చేసిన వాగ్దానం కొరకు వారు కనిపెట్టారో, ఎప్పుడైతే వారి జీవితాలలో ఆ యెరూషలేమును విడిచిపెట్టకుండా దేవుని యొక్క మందిరంలో వారి జీవితాలలో నడిపించబడ్డారో, వారి జీవితాలలో దేవుడు గొప్ప మేలుల చేత తృప్తిపరుస్తూ నడిపిస్తున్నాడు. ఏమంటున్నాడంటే వారి జీవితాలలో ఒక పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది, మీరు శక్తితో నింపబడతారు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే 2వ అధ్యాయంలో అంటాడు, అపోస్తల కార్యంలో అంటాడు, ఏమంటాడంటే వారి జీవితాలు వాక్శక్తి వెళ్ళది, వారి జీవితాల్లో వచ్చిన కొలది వారు ఏంటంటే అగ్ని నాలుకలుగా విభజింపబడి వారి జీవితంలో వాక్శక్తి అనుగ్రహించబడిందంట. అన్య భాషలతో మాట్లాడసాగిరంట. అక్కడ ఉన్న ప్రజలంతా విభ్రాంతికరణమైంది. అక్కడ ఉన్న ప్రజలందరూ వారి జీవితాలలో ఈ భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటూ ఆలోచిస్తున్న సమయంలో అక్కడ అనేకమైన పండగ, పస్కా పండగ, ఆ పండుగ జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న వారందరూ కూడా అనేక మంది రకరకాల వాళ్ళు భాషలతో వచ్చేవారు. అక్కడ భాషలు మాట్లాడుతున్న వారి యొక్క జీవితాల్లో అక్కడ ఆ భాషలు మాట్లాడుతుంటే ఈ భాష మాదే కదా, ఈ భాష మాదే కదా అని అనేక మంది వారి జీవితాల్లో
అనేకమైన స్థితిలో నడిపించబడుతున్న స్థితి. ఇంకా అనుకుంటున్నారు కొంతమంది అయితే వారి జీవితాల్లో ఏం చేస్తున్నారంటే హేళన చేస్తున్నారు, వీళ్ళు మద్యం దాగి అరుస్తున్నారని చూస్తున్నారు. అనేకమైన హేళమైన పరిస్థితిలో ఉన్నారు. కానీ వారి జీవితాల్లో ఒక వాక్ శక్తి, ఆ పరిశుద్ధ ఆత్మ వారి మీదకి వచ్చింది. ఆ శక్తి వారి మీద ప్రవహించి వారి జీవితాలలో ఏం చేయబడ్డారంటే అక్కడ అంటుంది 1 అధ్యాయంలో 8వ వచనంలో అంటాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు మీ జీవితాల్లో శక్తి పొందుకుంటారు. ఎప్పుడైతే ఈ శక్తి పొందుకుంటారో అప్పుడు యూదియా ప్రాంతములో, యెరూషలేము ప్రాంతములో, ఆ భూదిగాంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు అంటున్నాడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క హాగర్ యొక్క కుమారుని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇష్మాయేల్, ఈ యొక్క ఇష్మాయిల్ మనకు జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆశీర్వాదకరంగా ఉన్నారు వాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు గుర్తు చేసుకుంటే ఈ యొక్క లోకంలో జరుగుతున్న పరిమాణాలను బట్టి యుద్ధ సమాచారాలను పడుతూ ఉన్నాయి. కానీ ఒక ప్రత్యేకమైన స్థితిని గుర్తు చేసుకుంటే దేవుడు వారిని కూడా ఆశీర్వదించాడు. ఇక్కడ అంటున్నాడు లేఖనాలు బట్టి, నీ యొక్క సంతానం ఎవరంటే వాగ్దాన పూర్వకంగా పుట్టిన వారు మాత్రమే. వాగ్దానము చేత పుట్టిన వారు ఆ యొక్క సంతానం అనబడబడుతుంది అంటున్నాడు. మనం ఏం చేయబడాలంటే మనం వాగ్దానము చేత మనం నడిపించుకునే వారిగా, ఆ వాగ్దాన పుత్రులుగా మనం పిలుచుకున్న దేవుడు ఆ వాగ్దానం ప్రకారంగా మన జీవితాలు నడిపించుకోవాలి. ఆ యెరూషలేమును విడిచిపెట్టక, ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టక ఆ దేవుని సన్నిధిలో మన జీవితాలు నడిపించబడాలి. ఎందుకు అని అనుకుంటూ ఉండొచ్చు. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో 12-13 వచనాల్లో ఉంటది. అక్కడ అంటాడు, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములో మీరు ఆదరించబడదురు అంటున్నాడు. యెరూషలేములో ఆయన ఆదరిస్తాడు, యెరూషలేములోనే ఆదరింపబడదరు అంటున్నాడు. అంటే మనకి ఒక ఆదరణ మన జీవితాలలో ఎప్పుడు కలుగుతుంది? మన జీవితాలలో ఒక వాక్కు మన జీవితాలలో ఎప్పుడు నెమ్మదిని కలిగజేస్తుంది అంటే ఈ వాక్కుల ద్వారా మన జీవితాలలో నెమ్మది కలుగుతుంది. ఎప్పుడైతే మనం ఆ యెరూషలేములో ఉంటే ఆ యెరూషలేము దేవుని యొక్క సన్నిధిలో మనం నడిపించబడితే ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ దేవుడు మనతో మాట్లాడి మనకు ఒక ఊరటని అనుగ్రహిస్తాడు, ఒక ఆశను పుట్టిస్తాడు, ఒక జీవితంలో ఆ యొక్క స్థితిని బట్టి ఒక ప్రత్యేకమైన మనస్సును కలుగజేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అట్టి జీవితంగా మన జీవితాల్లో నడిపించుకోవాలి. వాగ్దానం చేత మనం నెరవేర్చబడాలి, ఆ వాగ్దానం చేత మనం నడిపించబడాలి, ఆ వాగ్దానం చేత మన జీవితాలలో ఆ వాక్యము ద్వారా ఆదరిస్తూ వాక్యము ద్వారా మన జీవితాలను నడిపించుకుంటే తగిన సమయంలో ఆ కార్యాలన్నిటిని సఫలము చేయగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అందువలన మన జీవితాలలో ఏం చేయబడాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మనతో వాగ్దానం ఈ లోకంలో జ్ఞాపకం చేసుకుంటే ఏమంటారు కదా, అంటే ఈ లోకంలో మనుషుల యొక్క జీవితాల్లో ఏ దినము రాకపోయినా ఆ దినములో పోయి కొన్ని మంది వారి జీవితాల్లో వాగ్దానాలు తీసుకుంటూ ఉంటారు. అది మంచిదే. కానీ వారి జీవితాల్లో ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుంటూ నడిపించబడితే వారి జీవితాల్లో వ్యక్తిగతమైన వాగ్దానము వారి సంవత్సరమంతయు దేవుని యొక్క కృపారెక్కల నీడలో వారిని ఆదరించే విధమైన స్థితిలో మార్చబడుతుంది. నా యొక్క జీవితంలో జరుగుతున్న సంఘటన జ్ఞాపకం చేస్తూ ఉంటాను మీకు ఒక మాటను. అంటే నేను ఒక రెండు మార్లు నాకు ఒకే వాగ్దానం వచ్చింది. వాగ్దానం వస్తే ఈ వాగ్దానం ఏందా అనుకున్నాను. కానీ ఆ సమయంలో జ్ఞాపకం వాగ్దానం ఏమిటంటే, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదను, గొప్ప ఘోరమైన సంగతులను తెలియజేయదును అంటున్నాడు. అంటే ఆయన సంగతులు మనకు తెలియజేస్తాడు. కానీ మనం ఏం చేయబడాలి? ఆయనకు మొరపెడితే ఘోరమైన సంగతులను తెలియజేస్తాడు. ఆ విధమైన స్థితిలో మొరపెట్టుట అయింది అని నాకు ఆలోచన కలిగి ఉన్నా. కానీ పరిస్థితులను బట్టి దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో ఏదో ఒక వేదనకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ దేవుడిని వేడుకునే స్థితిలో మనం నడిపించబడితే ఆ మార్గంలో నుంచి ఒక ఘోరమైన సంగతిని తెలియజేసి నీ జీవితంలో ఒక ఉన్నతమైన ఒక అనుభవాన్ని నీకు నేర్పిస్తాడు దేవుడు. మరి ఒకసారి అంటున్నాడు, ఆ కరోనా దినాలలో జ్ఞాపకం చేసుకుంటే ఆ కరోనా దినాలలో పరిస్థితిని బట్టి నేను నీ యొక్క రెక్కల కింద నిన్ను కప్పి ఉన్నాను అంటున్నాడు.
నాకు ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా నేనుందా నీ సన్నిధిలోనే కదా, నీ సన్నిధిలో నీ రెక్కల కింద ఉన్నాను కదా అని నేను ఆలోచిస్తున్నా. కానీ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ కరోనా టైంలో పరిస్థితులు బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి ఇంటిలో వారికి ఒక ఈ విధమైన స్థితిలో, ఇది వచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆ మాటల చేత అప్పుడు నాకు గుర్తొచ్చిన మాట, ఇది వాగ్దాన పూర్వకంగా మాట్లాడిన మాట. ఆ కుటుంబంలో ఆ విధమైన స్థితిలో ఇది తీసుకెళ్లి ఆ యొక్క క్వారంటైన్ లో పెట్టినప్పుడు, ఆ సమయంలో ఇక దూరంగా ఉంచిన పరిస్థితి కనపడినప్పుడు అప్పుడు గుర్తొచ్చింది. ఓకే, దేవుడు ఈ విధమైన స్థితిలో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను రెక్కల కింద నిన్ను కప్పి ఉన్నానని చెప్పిన మాట నెరవేర్చబడిందని చెప్పి, నాకు అప్పుడు దేవుడి యొక్క కృపలో ప్రతి విషయాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనం ఆ వాటి విషయాల్లో మన జీవితాలు ఏం చేస్తూ ఉంటామంటే నిర్లక్ష్యపరుచుకుంటాం. వాగ్దానాన్ని మనం నెరవేర్చుకోవాలి, కానీ వాగ్దానాన్ని ఎప్పుడు నిర్లక్ష్యపరచుకోవద్దు. వాగ్దానాన్ని ఎప్పుడు త్రోసివేసుకోకూడదు. దేవుడు తగిన సమయంలో అది నీ జీవితంలో నెరవేర్చగలిగిన దేవుడు. మన పక్షమున చేయు ప్రతి మాట, ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పడానికి ఆయన నరుడు కాదు. ఆయన మన జీవితాలలో ఏదైనా వాగ్దాన పూర్వకంగా మనతో మాట్లాడాలంటే దానిలో సత్యాన్ని మనం గ్రహించి దాని కొరకు మనం వేచి ఉండాలి. అక్కడ అంటున్న మాట, తండ్రి మీకు చేసిన వాగ్దానం కొరకే విడిచిపెట్టక దాని కొరకే మీరు నిలబడండి. ఆ యెరూషలేమును విడిచిపెట్టొద్దు. అందుకే ఈ దినాల్లో జ్ఞాపకం చేసుకుంటే, విడిచిపెట్టక ఆ తండ్రి చేసిన వాగ్దానం కొరకు కనిపెట్టండి. అంటే ఇప్పుడున్న పరిస్థితి గుర్తు చేసుకుంటే ఆ మాటలు ఎలాంటిది అంటే, కనిపెట్టు కోడిక అంటే ఒక పరిశుద్ధాత్మ కోడిక అంటూ ఉంటారు. అంటే ఇది ఏమి స్థితిలో వచ్చినది అంటే, అప్పుడు ఆ వారితో మాట్లాడిన మాట అది, యెరూషలేమును విడిచిపెట్టక తండ్రి చేసిన వాగ్దానం కొరకు కనిపెట్టండి. అప్పుడు మీ జీవితాలలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. మీరు ఎప్పుడైతే శక్తి పొందుకుంటారో అప్పుడు యూదయంతయు ఇక యెరూషలేము అంతటను ఆ భూదిగాంతాల వరకు నాకు సాక్షులై నిలబడతారు. ఆమేన్, హల్లెలూయా. మనం ఉన్న ప్రాంతంలో మనం అనేక మందికి ఒక సాక్షిగా నిలబడాలి. అట్టి కృప మన జీవితాల్లో అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ మాటలు మీ ఎన్నికల్లో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత ఈ ఉదయకాలం మాతో మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు. అయ్యా, నీ సన్నిధిలో మా జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా నా తండ్రి, హాగర్ యొక్క జీవితంలో ఏ విధమైన స్థితిలో ఉన్న పరిస్థితుల్లో నా తండ్రి మొరపెట్టిన స్థితిని బట్టి, అయ్యా నా తండ్రి, ఆ యొక్క చిన్ని బిడ్డ వాని యొక్క మొరను మీరు ఆలకించి, అయ్యా వారు అన్న తండ్రి ప్రాణాయప పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ నీటి బొగ్గును చూడలేని పరిస్థితుల్లో నడిపించబడుతున్న స్థితిలో నా తండ్రి, మీరు వారిని నా తండ్రి ఆ నీటి బొగ్గును చూపించి, అయ్యా వారి జీవితాల్లో నా తండ్రి ఒక ఓరటను అనుగ్రహించి నా తండ్రి వారిని ఒక గొప్ప మేలులతో తృప్తిపరిచి వారి నా తండ్రి మీ సన్నిధిలో ఉంచారు నా తండ్రి. అటు కృప మా జీవితాలు కూడా మేము అనుగ్రహించి మా సన్నిధిలో, అయ్యా మీ సన్నిధిలో అయ్యా మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి మేము పొందుకునే కృపను మాకు దయచేయండి. అయ్యా మీరు లేఖనాలు సెలవిస్తున్నట్లుగా అయ్యా వాగ్దానం కొరకు కనిపెట్టున్నాను. అయ్యా నా తండ్రి అయిన తండ్రి వాగ్దాన పూర్వకంగా పుట్టిన వాడే నీ తండ్రి నీ సంతానం అంటున్నావు నా తండ్రి. అయ్యా వాగ్దానం కొరకు మా జీవితాలు నడిపించుకుంటూ ఆ వాగ్దానం పట్ల నెరవేర్చబడినట్లుగా సహాయం చేయండి. అయ్యా యెరూషలేము అనే ప్రాంతాన్ని మేము విడిచిపెట్టుకుంటాం అంటే తండ్రి, అక్కడ తండ్రి నీ సన్నిధిని మేము నిర్లక్ష్యపరచక నీ సన్నిధిలో నా తండ్రి మీరు చేస్తున్న వాగ్దానం మీరు నా తండ్రి మా జీవితాల్లో నెరవేర్చుకునే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకునే అనేక స్తోత్రాలు తండ్రి. ఎప్పుడైతే వీటి కొరకు మేము నిలబడతామన్న తండ్రి, యెరూషలేములోనే ఆదరింపబడతారంటున్నాం. అయ్యా ఒక తల్లి నేను ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నాం. అటు కృప మా జీవితాల్లో, అయ్యా మీ ఆదరణ మాకు జీవితాల్లో మన తండ్రి మీరే ఆదరించినట్లుగా సహాయం చేయండి. మీ మాటల చేత మీ వాగ్దానాల చేత మా జీవితాల్లో తృప్తిపరుస్తూ అయా వాగ్దానం మా జీవితాలలో నెరవేర్చేంత వరకు నా తండ్రి మేము నీ సన్నిధిలో నిలబడుతూ అయా నీ కొరకు కనిపెట్టుకుని మా జీవితాలు నడిపించబడే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకుని అనేక స్తోత్రాలు తండ్రి. అయ్యా వారు ఏ విధంగా పరిశుద్ధాత్మ చేత నింపబడి నా తండ్రి నీకు సాక్షులుగా మార్చబడ్డారు, అటు కృప మా జీవితాల్లో కూడా మేము అనేక మందికి ఒక మైత్రికరమైన అయ్యా మేము అనేక మందికి ఒక సాక్షార్థమై జీవించినట్లుగా కృప చూపించి మీ సన్నిధిలో నిలబెట్టుకుని నీకు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.